శ్రీ జ్ఞాన సరస్వతి నమః. ఓం శ్రీ మహాలక్ష్మి దేవి నమః. అందరికీ నమస్తే. మనం ఈ శ్రావణ మాసంలో ఆ లక్ష్మీదేవిని, ఆ వరలక్ష్మి అమ్మవారిని మన ఇంటికి రమ్మని పిలిచి పూజిస్తూ ఆరాధన చేశాము. ఇప్పుడు ఆ లక్ష్మీదేవిని మనకి రక్షణ ఇవ్వమని, మనం అమ్మవారిని వివిధ రూపాల్లో పూజిస్తూ ఉంటాం కదా, ఏ రూపంలో పూజ చేసినా కూడా మనల్ని రక్షించమని, అనుగ్రహించమని ప్రార్థిస్తూ చేసే స్తోత్రమే లక్ష్మీదేవి కవచం. లక్ష్మీదేవి కవచము లక్ష్మీదేవి అనుగ్రహం కోసము పఠించే ఒక ముఖ్యమైన స్తోత్రం. ఇది లక్ష్మీదేవిని స్తుతిస్తూ సంపద, శ్రేయస్సు, ఐశ్వర్యము ప్రసాదించమని కోరుతూ చేసే స్తోత్రం. ఈ కవచంలో లక్ష్మీదేవి యొక్క వివిధ రూపాలను, గుణగణాలను స్తుతించే శ్లోకాలు ఉంటాయి. ఈ కవచాన్ని పఠించడం ద్వారా రుణబాధల నుండి విముక్తి కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ కవచ పారాయణం చేయడం వల్ల ఆరోగ్యం కూడా చేకూరుతుంది. లక్ష్మీదేవిని వివిధ రూపాల్లో స్తుతిస్తూ ఆయా రూపాల ద్వారా తమను తాము రక్షించుకోవాలని కోరుకుంటూ ఈ కవచాన్ని చేస్తాం. కాబట్టి ఈ కవచము మనకి రక్షణ కవచాన్ని కూడా ప్రసాదిస్తుంది. శ్రీ లక్ష్మీదేవి కవచం. మహాలక్ష్మ్యా ప్రవక్ష్యామి కవచం సర్వకామదం సర్వపాప ప్రశమనం దుష్టవ్యాధి వినాశనం గ్రహపీడా ప్రశమనం గ్రహారిష్ట ప్రభంజనం దుష్టమృత్యు ప్రశమనం దుష్టదారిద్ర నాశనం. శ్రీ లక్ష్మీదేవి కవచ స్తోత్రాన్ని లిరిక్స్తో వీడియో చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను. డిస్క్రిప్షన్ బాక్స్ లింక్ ద్వారా తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.